ఇప్పుడు మొత్తం పోలీసులు మీరు ఏం చెప్పండి, ఇక్కడ ఎంతసేపు ఆపుతారు చెప్పండి, మీరట్లా చెప్పండి. సైడ్ కాదు, మీరు ఎంతసేపు ఆపుతారో చెప్పండి ఒకసారి. మీరు ఎంతసేపు ఆపుతారో చెప్పండి. కాదు మీకు సార్, ఇది నకరేకల్ నియోజకవర్గమేనా? నకరేకల్కే వస్తుంది కదా కాన్స్టిట్యూన్సీ. ఒకసారి ఫోన్ చేయండి. అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డర్స్? మాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏం రాళ్ళు తీసుకొస్తున్నా, రప్పలు తీసుకొస్తున్నా, మరి ఇంకెందుకు? చెక్ చేయండి, కెమెరాలు ఉన్నాయి, మీరు చెక్ చేయండి. మా దగ్గర కెమెరాలు ఉన్నాయి, చెక్ చేయండి, మొత్తం కార్లన్నీ చెక్ చేయండి. దగ్గర కెమెరాలు చూడండి. వెహికల్ చెకింగ్ పార్ట్ కాదు. మరి ఇంతకుముందే అన్ని అంటున్నారు కదా మీరు. ఏం మరి ఫస్ట్ మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది సార్? మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది? ఫోన్లు చాలా వస్తాయి సార్. అట్లా అంటలేండి సార్, మీకు ఎవరు మమ్మల్ని ఆపమని మీకు ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి? ఇప్పుడు మాది డిపార్ట్మెంట్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్. మీరు చెప్పాలి కదా సార్, ఎట్లా సార్? మరి మేము వెళ్ళేది మీరు డిపార్ట్మెంట్. అరే మీరు చెప్పడానికి ఇబ్బంది ఏంటి సార్? మాతో రండి, మరి మాతో రండి. మేము ఏం చేస్తాం మీరు చూడండి కదా. మాతో రండి, మరి మీరు చూడండి కదా. మమ్మల్ని ఆపడం ఏందండి మీడియాని? టోల్ గేట్ ట్యాక్సీ కట్టుకుంటా పోతా ఉంటే మీరు అడుగుతున్నారు కదా, మీకు ఎక్కడిది ఎక్కడిది చెప్పండి. మమ్మల్ని కాదు, మమ్మల్ని అడ్డుకోమన్న దొంగ ఎవడు? వాళ్ళు ఎక్కడ రావాలి ఇప్పుడు? ఎవడాడు? తుమ్మల నాగేశ్వరరావా, రేవంత్ రెడ్డా, పొంగులేటా? ఎవడు మీడియాని అడ్డుకోమని చెప్పింది ఎవడు? మేము ఎక్కడికి వెళ్తున్నాం? పేద ప్రజలు భూములాడ వాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే మేము వాళ్ళ కోసం వెళ్తున్నాం. కోర్టు చెప్పింది 5 ఆర్డర్స్ ఉన్నాయి, నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా ఈ అరాచకానికి పాల్పడుతున్నారు. మేము అక్కడికి వెళ్ళొద్దా? ఎవడు వాళ్ళ పక్షాన పోరాడాలి? ఇల్లు ఏ శాటిలైట్ ఛానల్ లేవు. శాటిలైట్ ఛానల్ ఉన్న దొంగలంతా పైసలు తీసుకొని సైలెంట్గా ఉన్నారు. టీవీ యాజమాన్యాలు, జర్నలిస్టులు కాదు. ఎక్కడ పోవాలండి వాళ్ళు? మీరు కూడా పేదోళ్ళే కదా, మీరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. ఎస్పీ ఎవరండి ఇక్కడ? ఆయనతో మాట్లాడతాం. నెంబర్ చెప్పండి, ఎస్పీ నెంబర్ మాట్లాడతాం. ఏందో మాకున్న ఆర్డర్ చెప్పాలి కదా. ఇంత ఘోరం అసలు నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం. చరిత్రలో రోడ్డు మీద మీడియాని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అడ్డుకోవడం చరిత్రలో ఫస్ట్ టైం. సో ప్రజలారా గమనించండి, మేము వెళ్తున్నది ఓకే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వేందది వెలమగండ్ల అన్న ప్రాంతంలో, ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ, మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు ఆ 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరూ ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు సీసీఎల్ఏ నుంచి ఆర్డర్ వచ్చిందని. సీసీఎల్ఏ ఎవడండి? మీరు పెట్టుకున్నది అది. రేవంత్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల ఎట్లా చెప్తే అట్లా అయినది సీసీఎల్ఏ నుంచి ఆర్డర్ వస్తే రెవెన్యూ మినిస్టర్కి ఎందుకు తెలియదు? రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అరాచకం చేస్తుండా అంటే మీ ఇద్దరికి పడతలేదా? 3 మంత్రులు ఇచ్చింది మీకు మీ ప్రాంతాన్ని కాపాడమనా, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న పేదల్ని నాశనం చేయమనా? ఎవడు అసలు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇప్పుడు ఏం ఘోరం ఇది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో ఒక జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇక్కడ. ఇక రేపు అయితే మార్నింగ్ బులెటిన్ అయిపోగానే స్టేషన్కే వస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. సరే ఏంటి సార్, ఏమైంది? మేము ఏం చేయాలా? మమ్మల్ని పంపించడానికి ఏంటి సార్? సార్ ఇష్యూ ఏందో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి. చెప్పండి సార్.
చెప్పండి. ఏమైంది సార్? ఎందుకు చేయలేదు కేసు? సరే కానీ సరే చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అవును ఎక్కిస్తారా? అరే ఏం తెలియన్నా సార్, ఎంత ఘోరమా అండి. చెప్పండి. ఏం పాపం చేసినాం? ఎందుకో చెప్పండి సార్, ఎందుకో చెప్పండి. రీజన్ చెప్పండి. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? రీజన్ చెప్పండి. ఏం పాపం చేసినాం చెప్పండి. మేము చెప్పండి సార్. మీరు ఎక్కిస్తే మాత్రం బాగోదు సార్, ఎక్కిస్తే మాత్రం రీజన్ బాగోదు. చెప్పండి సార్. మీరు ఫోన్ పట్టుకో. రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి. మీరు రీజన్ చెప్పండి సార్. దేనికి? ఎందుకు చెప్పండి. ఎందుకు ఎక్కిస్తుర్రు? దొంగలా? అరే మరి మేము ఎందుకు వెళ్ళాలా? ఎందుకని? దేనికి? రీజన్ చెప్పండి సార్, రీజన్ చెప్పండి. ఎక్కడికి? రీజన్ చెప్పి తీసుకోండి. రీజన్ చెప్తే మేమే వస్తాం, మీరు అవసరం లేదు, మేమే వస్తాం. ఆ కార్లో నన్ను ఎందుకు లాక్కెళ్తున్నారు అంటున్నా. రీజన్ చెప్తే మేమే కేసీఆర్ రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయిండు నన్ను. రేవంత్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఎత్తుకపోతున్నాడు. కేసీఆర్ నన్ను రోడ్డు మీద పనులు కొంటుంటే ఎత్తుకపోయిండు. ఇప్పుడు మీరు కూడా అట్లా ఎత్తుకపోతున్నారు రోడ్డు మీద నుంచి. ఇదేనా మార్పండి? ఏం తేడా ఏమున్నది? అరే నేను చెప్పాలి, మీ నేను చెప్పాలి, అయితే తేడా ఏమని అంటున్నాం. అరే మేము మీడియా సార్, మేము పొలిటికల్ లీడర్లు కాదు. We are not politicians. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి, రీజన్ ఉండాలి కదా. మేము పొలిటికల్ లీడర్లు కాదు. పోతున్నాం కదా, మీరెందుకు ఇష్యూ చేస్తున్నారు? పట్టుకొని తీసుకెళ్ళి డైరెక్ట్ మాట్లాడతామని చెప్పి కార్ ఎక్కిస్తే కరెక్టా? చెప్పండి, రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి సార్. మేము రిక్వెస్ట్ చెప్పండి. రీజన్ చెప్పండి. ఏముంది రీజన్ చెప్పండి. దేనికి? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? రీజన్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం, మీరు కూడా కష్టపడి పైకి వచ్చి 1000 కుటుంబాలు సార్ ఆడ ఆగమవుతున్నాయి సార్. పాపం అన్యాయం సార్. వాళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఒక బాగా బలిసిన మంత్రి 1000 కుటుంబాలతో ఆడుకుంటుంది సార్. అన్యాయం సార్, ఇది అన్యాయం. ఇది 1000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. తెలుసుకోవాలి ఏం అన్యాయం? ఫైనాన్షియల్ ఆర్డర్స్ వచ్చినాయి కాదు ఇక్కడ. 100 గజాల ఇండ్లు ఆల్రెడీ భూదాన్ పోటీచ్చే భూమిలో సార్, అది వేరే కాదని దాంతో మనతో లేకపోతే ఎట్లా సార్? సార్ సార్ మీరు ఏదైనా ఉంటే మీరు అన్న వెహికల్ ఎక్కిస్తే బాగుండదు సార్. దయచేసి వెహికల్ మీరు రీజన్ చెప్పండి. ఇంత దౌర్జన్యం సార్ మీరు పోలీసులు చెప్పండి. రీజన్ చెప్పకుండా మరింత ఆర్డర్ ఉంటే తీసుకోండి. వద్దంటున్నామా? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? ఒక రీజన్ చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? టోల్ గేట్లు మొత్తం బంద్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసి ఇదేనా? టోల్ గేట్ మొత్తం క్లోజ్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసుకొని కాల్ చేయండి. ఎత్తలేడు. ఎత్తలేడా? ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇంత దుర్మార్గం ఉంటుంది. మాట్లాడుతాం చెప్పి సైడ్ తీసుకెళ్ళాలి. ఎక్కడ మాట్లాడుతాం చెప్పి తీసుకెళ్ళి కార్ ఎక్కిస్తే భలే ఏం స్కెచ్ చేశారు. ఫోర్స్ దిగా రమ్మన్నారు. రాని రాదండి. మేము చేసినాం. రిటైర్డ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ మేము పోయిన తర్వాత 60 లక్షలు వచ్చి ఆ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళందరూ కష్టకాలం ఉంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమన్నాడా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టమన్నాడా? రేవంత్ రెడ్డి అదే ప్రివెంటివ్ అరెస్ట్. జర్నలిస్టులను ఎప్పుడైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరా సార్? ఎంతమందిని చేసిరండి? ఎంతమందిని చేసిరు చెప్పండి? క్రైమ్ జరిగే అవకాశం ఉంది. క్రైమ్ చేయడానికి పోతేనా? దండం స్వామి, మీకు దండం స్వామి. ఏం అన్యాయం స్వామి ఇది. మేము ప్రజలారా ఒక్కసారి వినండి. కేసీఆర్ హయాంలో ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ఈరోజు ఒక పేదవాళ్ళు 1000 మంది పేదవాళ్ళ ఇండ్లను కూలుస్తున్నారు. ఎవరు? మంత్రులు.
తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులు వాళ్ళ అండతోటి అక్కడ 10,000 మంది బలగాలు దిగి పేద ఇళ్లను కూలుస్తుంటే మేము జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నాం. జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి ఈరోజు మీడియా అందరినీ కూడా ఈరోజు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి చూసుకోండి. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడేస్తే ఏమొస్తుంది తెలియదా? ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే, ఇంత దారుణం అనుకోలే.